హే హాయ్, నన్ను వెంటాడే రాక్షస ప్రేమ ఎపిసోడ్ 10 ఏంటో ఇప్పుడు చూద్దాము. వర్ష బిందు వరుణ్ కోపాన్ని చూసి షాక్ అయ్యి పైకి లేచి నిల్చుకొని వరుణ్ వైపు భయంగా చూస్తూ ఉన్నారు. వరుణ్ కంట్రోల్, వాడు మన అండర్లోనే ఉన్నాడు, ఇక్కడ నుండి తప్పించుకునే ఛాన్స్ కూడా లేదు. నీ హెల్త్ సెట్ అయిన వెంటనే వాడి పని పడదాం, ముందు వెళ్ళి రెస్ట్ తీసుకో. షటప్ గోకుల్, వర్షుని ఎవరైనా చూస్తేనే నేను తట్టుకోలేను. ఒకడు వర్షుకి లిఫ్ట్ ఇచ్చాడనే కదా వాడి బైక్ను నా చేతులతో నిప్పంటించాను. అలాంటిది వీడు నా వర్షుని కిస్ చేయాలని చూశాడు. అలాంటి వాడిని ప్రాణాలతో వదిలిపెడతాను ఎలా అనుకుంటున్నావు? ఫస్ట్ ఆ రూమ్కి సిట్ ఇవ్వు. వాడి వాళ్ళ నా చేతిలో చచ్చాడే. వరుణ్ కోపాన్ని చూసిన వర్ష కంగారుగా వరుణ్ దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని, వరుణ్ ప్లీజ్ కోపం తగ్గించుకో, అయినా వాడు నన్ను టచ్ కూడా చెయ్యలేదు. గోకుల్ వచ్చి వాడికి బాగా బుద్ధి చెప్పాడు. ప్లీజ్ వరుణ్, నా కోసం వాడిని వదిలేసేయి, ఇంకెప్పుడు ఇలా చెయ్యడు. ప్లీజ్ వరుణ్, నా కోసం అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. వరుణ్ కోపంగా వర్ష గొంతు పట్టుకొని, ఇంకొకసారి వాడిని వదిలేసాయి అన్న మాట నీ నోటి నుండి నేను విన్నానంటే వాడిని ఏం చేస్తానో నాకే ఐడియా లేదు. అయినా వాడిని వదిలే ప్రసక్తే లేదు. నోరు మూసుకొని నాతో పాటు రా అంటూ గోకుల్ దగ్గర నుండి కీస్ తీసుకొని ప్రవీణ్ని ఉంచిన డోర్ ఓపెన్ చేసి వర్షతో కలిసి ఆ రూమ్లోకి వెళ్తాడు వరుణ్. వీళ్ళ వెనకే గోకుల్ బిందువుని కూడా తీసుకుని రూమ్లోకి వెళ్తాడు. నైట్ మొత్తం చీకటి గదిలో కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేయడం వల్ల కష్టంగా ఊపిరి పీల్చుకుంటూ కనిపిస్తాడు ప్రవీణ్. తలకి కూడా దెబ్బ తగలడం వల్ల తల నుండి బ్లడ్, అలాగే నోటి మీద కొట్టడం వల్ల నోట్లో నుండి బ్లడ్ కారుతూ ఉంటుంది. అది చూసిన వర్ష బిందు బిగుసుకుపోయి చూస్తూ భయభయంగా నిల్చుకున్నారు. ఇప్పటికే వీడి పరిస్థితి ఇలా ఉంది, ఇప్పుడు వరుణ్ ఏం చేస్తాడో అని వరుణ్ వైపు టెన్షన్గా చూస్తూ ఉన్నారు బిందు వర్ష. వరుణ్ చైర్ తీసుకుని వెళ్ళి ప్రవీణ్కి ఎదురుగా కూర్చొని నిప్పులు కక్కుతూ ఉన్న కళ్ళతో చూస్తూ ఉంటాడు. వరుణ్ ప్లీజ్ రా, నన్ను వదిలేసేయి. ఇక లైఫ్లో వర్షతో మిస్బిహేవ్ చెయ్యను, కనీసం తన వైపు కూడా కన్నెత్తి చూడను. వరుణ్ ఆ మాటకి కోపంగా పైకి లేచి బలంగా తను కూర్చున్న చైర్ని తన్నగానే అది వేగంగా వెళ్ళి గోడకి తగిలి 4 ముక్కలవుతుంది. వరుణ్ కోపాన్ని చూసిన ప్రవీణ్ ప్రాణాలు పైనే పోయేలా ఉన్నాయి. వరుణ్ వైపు గోకుల్ వైపు మార్చి చూస్తూ లాస్ట్ హోప్తో వర్షాన్ని చూసి, వర్ష ప్లీజ్ నువ్వైనా వరుణ్కి చెప్పు వర్ష, మా అమ్మకు నేను ఒక్కడే కొడుకుని, నేను లేకపోతే మా అమ్మ ఉండలేదు. ప్లీజ్ వర్ష, నువ్వు ఇప్పటి నుంచి నాకు చెల్లెలతో సమానం. వర్ష నీ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతాను. ప్లీజ్ వర్ష, నువ్వైనా వరుణ్కి చెప్పు. ప్రవీణ్ రిక్వెస్ట్ చేయడం చూసి బిందుకి నవ్వొస్తూ ఉన్న అతి కష్టం మీద ఆపుకుంటూ జరిగేది చూస్తూ ఉండిపోయింది. వరుణ్ పాపం, ప్లీజ్ వదిలేసేయి నా కోసం. వర్షో అంటూ వరుణ్ కోపంగా చూడగానే వర్ష ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. అది చూసిన ప్రవీణ్ ఏడుస్తూ, ప్లీజ్ వరుణ్ నన్నేమీ చెయ్యకు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. వరుణ్ నేరుగా వెళ్ళి ప్రవీణ్ చెంపలు బూరెలు పొంగే వరకు కొట్టగానే ప్రవీణ్ ఏడుస్తూ వరుణ్ వైపు భయంగా చూస్తూ ఉన్నాడు. ఈ చేత్తోనే కదా వర్షాన్ని టచ్ చేయడానికి ట్రై చేశావు అంటూ ప్రవీణ్ కట్లు విప్పి లెఫ్ట్ హ్యాండ్ విరిచేస్తాడు. ప్రవీణ్ నొప్పికి విలువిలలాడుతూ ఉన్న పట్టించుకోకుండా ఆ చేతిని పూర్తిగా ఎందుకు పనికి రాకుండా విరిచేస్తాడు. అది చూసిన వర్ష నోటి మీద చేయి పెట్టుకొని ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. వర్ష ఏడుపు చూసిన వరుణ్కి ఇంకా కోపం ఎక్కువయ్యి ప్రవీణ్ తుక్కుగా కొట్టి, సీజర్, ట్రిమ్మర్ అండ్ రేజర్ తీసుకుని రా అని చెప్పగానే గోకుల్ ఫాస్ట్గా వెళ్ళి వరుణ్ అడిగినవన్నీ తీసుకొచ్చి తన చేతికిస్తాడు. వరుణ్ అవి తీసుకుని ప్రవీణ్కి సగం గుండు సగం మీసం తీసి, నువ్వు ఇప్పటి నుంచి 1 రోజులు పూర్తయ్యే వరకు ఇలాగే ఉండాలి, అర్థమవుతుందా? అలా కాదని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నేను ప్రాణాలతో వదలను, జాగ్రత్త. వీడిని వాడి ఇంటి ముందు పడేసిరా అంటూ గోకుల్కి చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు వరుణ్. గోకుల్ ప్రవీణ్ని ఎత్తుకుని భుజం మీద వేసుకుని అక్కడి నుండి ప్రవీణ్ ఇంటికి వెళ్ళగానే వర్ష ఉన్న చోటే కూలబడి మొహాన్ని చేతుల్లోకి దాచుకుని ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన బిందు వర్షాన్ని దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ ఉంటే, చూసావు కదా బిందు, వాడు నన్ను టచ్ చేయడానికి చూశాడు అని ఎలా చేశాడు? ఇదేనా ప్రేమ అంటే? చెప్పవే, ఇదేనా? వర్ష, వరుణ్ ఏం చేసినా నీ మీద ప్రేమతోనే చేస్తున్నాడు. ప్లీజ్ నువ్వు ఇలా ఏడవ్వాకు. నువ్వు ఇలా ఏడుస్తున్నావని తెలిస్తే ఉన్న ప్రాణం కూడా తీసేస్తాడు. ప్లీజ్ వర్ష, కంట్రోల్ చేసుకో. షటప్ బిందు, మనిషి ప్రాణం పోయేలా కొట్టడమే ప్రేమనా? అలాంటి ప్రేమ నాకొద్దు. వర్ష, అవునే, ఇందాకే అనుకున్నాను. వరుణ్ని నా ప్రేమతో మార్చి మళ్ళీ మామూలుగా మనతో సరదాగా ఉండేలా చెయ్యాలి అనుకున్నాను. కానీ అదంతా నా పిచ్చితనమని అర్థమయ్యింది. వద్దే నాకు వీడి రాక్షస ప్రేమ నాకొద్దు. నైట్ వచ్చి కూడా చాలా పెద్ద తప్పు చేశా అంటూ కళ్ళు తుడుచుకొని నాకు ఇక్కడ ఉండాలని లేదు, నేను వెళ్తున్నాను అంటూ బిందు పిలుస్తూ ఉన్నా వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన వరుణ్ని అసహ్యంగా చూస్తూ అక్కడి నుండి వరుణ్ పిలుస్తూ ఉన్న వినిపించుకోకుండా స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంది వర్ష. వరుణ్ పిలుస్తూ ఉన్న ఆగకుండా స్కూటీ స్టార్ట్ చేసుకుని వరుణ్ ఇంటి కాంపౌండ్ దాటుకుని వెళ్ళిపోతుంది వర్ష. అది చూసిన వరుణ్ ఆ అని అరుస్తూ బైక్ స్టార్ట్ చేసి వర్షకి అడ్డుగా తన బైక్ పార్క్ చేసి వర్ష వైపు తీక్షణంగా చూస్తూ ఉన్నాడు వరుణ్. సడన్ బ్రేక్ వేసిన వర్ష కన్నీళ్లు తుడుచుకుని వరుణ్ వైపు కోపంగా చూస్తూ అడ్డు తప్పుకో వరుణ్, నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి అంటూ కోపంగా చెప్తుంది. రేపు మార్నింగ్ నేనే నిన్ను డ్రాప్ చేస్తాను, కానీ ముందు ఇంటికి పద. అయినా మీ ఇంట్లో ఎవరూ లేరు కదా, ఒక్కదానివే ఎందుకు పడుకోవడం? అసలే నీకు ఒంటరిగా ఉండాలంటే భయం. నాకేం భయం లేదు, అది నేను పుట్టి పెరిగిన ఇల్లు. నా ఇంట్లో నాకేంటి భయం? నీ బాడీ హెల్ప్ నాకేం అక్కర్లేదు, ముందు నీ బైక్ పక్కకు తీస్తే నేను వెళ్తాను. వరుణ్ బైక్ దిగి వర్ష దగ్గరికి వచ్చి తన స్కూటీ మీద తన 2 చేతులు ఉంచి, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా వర్షు, సడన్గా ఏమైంది? ఇలా వచ్చేసావు? ఎవరైనా ఏమైనా అన్నారా? ఆ ఛాన్స్ అస్సలు లేదు, చెప్పు వర్షు, ఎందుకు కోపంగా ఉన్నావు? వర్ష కోపంగా స్కూటీ స్టాండ్ వేసి కిందకు దిగి, ఎందుకో నీకు తెలియదా? నేను వద్దు వద్దు అంటున్న రక్తం వచ్చేలా కొట్టావు, పైగా అంత హారబుల్ పనిష్మెంట్ ఇచ్చావు. నిన్ను చూస్తుంటేనే నాకు భయంగా ఉంది. కొంచెం కూడా మానవత్వం అనేది ఉందా నీకు? వర్ష 2 భుజాలు గట్టిగా పట్టుకొని, వాడు నిన్ను కిస్ చేయడానికి ట్రై చేశాడు, అలాంటి వాడిని ఊరికే వదిలేయాలా చెప్పు? ఆల్రెడీ గోకుల్ చాలా కొట్టాడు, మళ్ళీ నువ్వెందుకు అంతలా టార్చర్ చేశావు? వాడు చచ్చుంటే నువ్వు వెళ్ళి జైల్లో కూర్చునేవాడివి. వాడిని అంత ఈజీగా ఎలా చంపేస్తాను వర్ష? మెల్లమెల్లగా చావు భయం చూపించి మరీ చంపుతాను. అయినా ఒకేసారి చేస్తే పెద్ద కిక్కేమీ ఉండదు, అందుకే స్లోగా చంపుతాను. వరుణ్ణి దూరంగా నెట్టేసి, నువ్వు మనిషివి కాదు, సైకోవి. నీది మామూలు ప్రేమ కాదురా, శాడిస్ట్ ప్రేమ. నీ ప్రేమ భరించే ఓపిక నాకు లేదు, దయచేసి నన్ను వదిలేసాయి. అలా ఎలా వదిలేస్తాను వర్షు? నువ్వు నా ప్రాణం, నిన్ను వదలాలి అంటే అది నా ప్రాణం పోయాకే. వర్ష వరుణ్ వైపు అసహనంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నువ్వు ఎంత దూరం వెళ్ళినా నా నుండి తప్పించుకోలేవు వర్షు అంటూ వరుణ్ గట్టిగా అరవగానే గో టు హెల్ అని స్కూటీ ఆపి మరీ చెప్పి తిరిగి స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంది వర్ష. వెళ్తున్న వర్ష వైపు చూస్తూ, నిన్ను నా నుండి దూరం చేయడం ఎవ్వరి వల్ల కాదు వర్ష, యు ఆర్ మైన్ అనుకొని మొహాన్ని సీరియస్గా పెట్టుకొని తిరిగి తన ఇల్లు చేరుకుంటాడు వరుణ్. బిందును కూడా ఇంటికి వెళ్ళమని చెప్పి వరుణ్ గోకుల్ ప్రవీణ్ గురించి మాట్లాడుతూ ఫుల్గా తాగి చెరో సోఫాలో పడిపోతారు. కీస్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన వర్ష అన్ని డోర్స్ లాక్ చేసి ఏమీ తినాలి అనిపించక అలాగే బెడ్ మీద పడి ఏడుస్తూ, నువ్వు ఎప్పటికీ మారవు వరుణ్, ఐ హేట్ యూ. నిన్ను మార్చాలి అనుకోవడం నా మూర్ఖత్వం. నువ్వు ఎప్పటికీ ఇలానే ఉంటావని ఏడుస్తూ తన మొబైల్లో ఉన్న వరుణ్ పిక్స్ అన్ని డిలీట్ చేసి, ఇవాల్టి నుండి నేను నీతో మాట్లాడను. నువ్వు నీ బిహేవియర్, నీ క్యారెక్టర్ చేంజ్ చేసుకునే వరకు నేను ఇంతే అని బలంగా అనుకొని అలాగే ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేట్గా పడుకోవడం వల్ల లేట్గా లేచిన వర్ష త్వరగా ఇల్లంతా క్లీన్ చేసి ఫ్రెష్ అయ్యి ఎగ్ న్యూడిల్స్ త్వరగా ప్రిపేర్ చేసుకొని తినేసి కాలేజ్కి స్టార్ట్ అవుతుంది. వర్ష కోసమే పార్కింగ్ లాట్లో వెయిట్ చేస్తూ స్కూటీ మీద కూర్చొని వెయిట్ చేస్తూ కనిపిస్తుంది బిందు. వర్ష బిందుని గమనించకుండా తన స్కూటీ పార్క్ చేసి కాలేజ్లోకి వెళ్తుంది. వర్షాన్ని చూసిన బిందు పరుగున వచ్చి, హే వర్ష, నీకోసమే నేను చూస్తూ ఉన్నా, నువ్వేంటి నన్ను చూసి కూడా చూడనట్టే వచ్చేసావు? లేదు బిందు, నేను అసలు నిన్ను చూడనే లేదు, ఇప్పటికే లేట్ అయిపోయిందని ఫాస్ట్గా వచ్చేసాను. అబ్బా, ఫస్ట్ అవర్ క్లాస్ లేదుగా, ఇంకెందుకు అంత కంగారు, కూల్గా నడు. హఫ్, అవును కదా, అసలు మర్చిపోయాను, క్లాస్ మిస్ అవుతానని ఎంత స్పీడ్గా వచ్చాను. అబ్బా, చాలా దాహంగా ఉంది, కాస్త వాటర్ ఇవ్వు అంటూ బ్యాగ్లో స్కూటీ కీస్ వేస్తూ అడుగుతుంది. తన చేతికి వాటర్ బాటిల్ ఇవ్వడంతో అది ఎవరిచ్చారో కూడా చూసుకోకుండా ఫాస్ట్గా తాగేసి థ్యాంక్స్ అంటూ బిందు వైపు చూడగానే తన ఎదురుగా అందంగా నవ్వుతూ కనిపిస్తాడు వరుణ్. నువ్వా అంటూ కోపంగా బాటిల్ విసిరేస్తూ ఉండగా, హే వర్ష, అది వాటర్ కాదు, అమృతం, ఇటివ్వు అంటూ వర్ష లిప్స్టిక్ అంటుకున్న వైపే తాగుతూ వర్ష వైపు చూడగానే, హో గాడ్, పిచ్చి బాగా ఎక్కువైంది అంటూ కోపంగా క్లాస్ రూమ్ వైపు వెళ్తుంది. వరుణ్ వాటర్ బాటిల్ మొత్తం ఫినిష్ చేసి, హబ్బా సూపర్ టేస్ట్రా గోకుల్ అంటూ గోకుల్ని లాక్కొని తను కూడా క్లాస్లోకి ఎంట్రీ ఇస్తాడు. వర్ష వరుణ్ వైపు కోపంగా చూసి బుక్స్ ఓపెన్ చేసి తనను తాను డైవర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వర్ష చేసేవన్నీ నవ్వుతూ చూస్తూ కూర్చున్నాడు వరుణ్. వాళ్ళిద్దరిని పిచ్చి చూపులు చూస్తూ తలగోక్కుంటూ గోకుల్. అందరికీ విరుద్ధంగా మొబైల్లో గేమ్ ఆడుతూ బిందు. లెక్చరర్ క్లాస్లోకి రాగానే అందరూ చేస్తున్న పనులన్నీ ఆపేసి లెక్చరర్ని చూసి విష్ చేసి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని లెక్చరర్ వైపు చూస్తూ ఉన్నారు.
క్లాస్ స్టార్ట్ అవ్వడంతో వర్ష వరుణ్ ఇద్దరు క్లాస్లో ఇన్వాల్వ్ అయిపోయి వింటూ ఉన్నారు. వరుణ్కి వర్ష అంటే ఎంత ఇష్టమో చదువన్నా కూడా అంతే ఇష్టం. అందుకే ఈనాడు తన స్టడీస్ని అస్సలు నెగ్లెక్ట్ చేయలేదు. వర్షకి పోటీగా ఉన్నది కేవలం వరుణ్ మాత్రమే. ఆఫ్టర్నూన్ వరకు క్లాసెస్ కంటిన్యూస్గా ఉండడంతో వరుణ్ వర్ష మాట్లాడుకోకుండా క్లాస్లో ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయి వింటూ ఉన్నారు. లంచ్ బ్రేక్లో వర్ష బిందు క్యాంటీన్కి వెళ్ళి కూర్చోగానే వాళ్ళు కూర్చున్న 5 మినిట్స్కే ఐటమ్స్ అన్నీ తీసుకుని వచ్చి వెయిటర్ సర్వ్ చేసి వెళ్ళిపోవడంతో అది ఎవరు చెప్పారో అర్థమైన వర్ష కోపంగా చుట్టూ చూస్తూ ఉంటుంది. వర్ష వాళ్ళు కూర్చున్న టేబుల్కి క్రాస్గా కూర్చొనున్న గోకుల్ వరుణ్ కనిపించగానే తన టేబుల్ మీదున్న ఐటమ్స్ అన్ని విసిరి కొట్టి కోపంగా వరుణ్ వాళ్ళ వైపు చూస్తూ అక్కడికి వెళ్తుంది వర్ష. హే వర్ష ఆగు, ఎందుకు అంత కోపం? అవన్నీ నీకు ఇష్టమైన ఐటమ్స్నే కదా, ఎందుకలా పాడు చేశావు? స్టాప్ ఇట్ బిందు, నా ఆర్డర్ నేను ఇవ్వగలను, వాడెవడు అసలు ఇవ్వడానికి? బిందు వర్ష చేపట్టుకుని ఆపుతూ, వరుణ్ గురించి తెలిసి కూడా ఎందుకు చెప్పు గొడవ, నోరు మూసుకొని పద. వరుణ్ ఏం చేసినా నీ మీదున్న ప్రేమతోనే చేస్తాడు, అది నీకు తెలుసు. ఆపుతావా బిందు? ఇంకోసారి వాడి సైడ్ తీసుకుని మాట్లాడావనుకో ఫ్రెండ్ అని కూడా చూడని చెప్తున్నా. ముందు చేయి వదులు అంటూ తన చేయి విదిలించుకొని వరుణ్ వాళ్ళ ముందుకు వెళ్ళి నిల్చుకుంటుంది. అప్పటికే వర్ష టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ అన్ని పడేయడంతో గోలగోలగా ఉన్న క్యాంటీన్ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే వర్ష ఎప్పుడు అలా బిహేవ్ చేయలేదు. తను చాలా డీసెంట్ అండ్ రిజర్వ్డ్. అలాంటి వర్ష అంత కోపంగా ఉండడం చూసి అందరూ షాక్ అవుతూ వర్ష వైపు వరుణ్ వైపు ఆతృతగా చూస్తూ ఉన్నారు. వర్ష ఆవేశంగా వరుణ్ దగ్గరికి వెళ్ళి చేతులు ఫోల్డ్ చేసుకుని సీరియస్గా చూస్తూ ఉంటుంది. వర్షాని అలా చూసిన గోకుల్ వరుణ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని పైకి లేచుకొని నిల్చుకొని చూస్తూ ఉన్నారు. వరుణ్ వర్ష వైపు చూసి నవ్వుతూ, ఏంటి వర్షు అంత హాట్గా ఉన్నావు, అయినా ఎందుకలా ఐటమ్స్ అన్నీ విసిరేశావు? నా బాధ ఐటమ్స్ అన్నీ స్పాయిల్ అయ్యాయని కాదు, నా బాధ అంతా అనవసరంగా నీ మృదువైన చేతులు రెడ్గా అయిపోయాయి చూడు. అన్నీ కష్టపడి బ్రేక్ చేసావు కదా, బాగా టైర్డ్ అయిపోయి ఉంటావు, వెయిట్ అంటూ. రే బాలు, ఒక కోక్ తీసుకొనిరా అని అరవగానే వెయిటర్గా వర్క్ చేస్తూ ఉన్న బాలు ఫాస్ట్గా వచ్చి కోక్ వరుణ్ చేతికి ఇచ్చి దూరంగా వెళ్ళి నిల్చుకుంటాడు. వరుణ్ ఆ డైట్ కోక్ని తన చేత్తోనే ఓపెన్ చేసి వర్ష పెదాల ముందు ఉంచి, హ్యావ్ ఇట్ వర్షు, నన్ను తిట్టడానికైనా నీకు ఎనర్జీ రావాలిగా, సో ఇది తాగి తిట్టు అంటూ చిరునవ్వుతో చెప్తాడు. వర్ష కోపంగా ఆ కోక్ తీసుకుని వరుణ్ మొహం మీద కొట్టగానే అక్కడున్న అందరూ షాక్ అయి నోటి మీద చేయి వేసుకొని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉన్నారు. ఓ మై గాడ్, ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.